యాసంగి సీజన్లో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వలేమని చేతులెత్తేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వినిపించని క్రాప్ హాలిడే అనే పదం ప్రభుత్వం మారగానే మళ్లీ వచ్చేసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం డెడ్ స్టోరేజ్లో కూడా సాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. యాసంగి సీజన్లో నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేది లేదని ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు క్రాప్ హాలిడే అన్న పదమే తమకు వినపడలేదని, డెడ్ స్టోరేజీలో కూడా సాగునీరు అందించిన ఘనత కేసీఆర్దని అంటున్నారు. ప్రభుత్వం మారగానే మళ్లీ సాగర్ ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయని ఆవేదన చెందుతున్నారు. యాసంగి సీజన్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల్ని సాగు చేస్తారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద దాదాపు 4 లక్షల ఆయకట్టు సాగవుతుంది. కానీ ఈసారి రైతుల ఆశలన్నీ అడియాసలయ్యాయి. నార్లు పోసుకొని నీటి కోసం ఎదురు చూస్తున్న రైతుల నోట్లో మట్టి కొట్టింది కాంగ్రెస్ సర్కార్. కృష్ణా బేసిన్లో నిల్వలు లేవని, సాగర్లో కేవలం తాగునీటి అవసరాల మేరకే నీరు నిల్వ ఉందని ఆయకట్టు మొత్తానికి క్రాప్ హాలిడే ప్రకటించారు. నా పేరు వెంకన్న, బెజ్జికల్లు మాది. సాగరు ఎడమ కాలువకు నీళ్ళు వదలాలిగా. ఆరుదళ్ళు లెక్క ఇవ్వాలి, మినువులు జొన్నలు వేసుకుంటానికన్నా ఇవ్వాలి, లేదంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. కాలువ వాటర్ ఇవ్వకుండా అన్ని ఆగం చేస్తున్నారు వాటరు. పోయినసారి వానాకాలం గత ప్రభుత్వం నిరపశైలకు పంట మీద ఉంటే నిరపశైలకు పొలాలకు ఇచ్చారు, 3 తళ్ళు ఇచ్చారు. అదేవిధంగా తళ్ళ లెక్క ఇస్తే మినువులు జొన్నలు వేసుకొని బతాము రైతులు అనేటోళ్ళం. ఇవ్వబోవడం వల్ల చాలా ఇబ్బంది ఉంది. మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేక మళ్ళీ వలసలు పోవాల్సి వస్తుంది. కేసీఆర్ ఉన్న వలసలు లేవు, మళ్ళీ వలసలు అయితే క్రాప్ హాలిడే పెంచొద్దు. మినువులు పెసర్లకు ఏమైనా వేసుకుంటానికి దున్ని వేసుకుంటానికి ఒక 5 తళ్ళు 6 తళ్ళు వాటర్ ఇవ్వాలి. ఆ విధంగా కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతుంది. జనాలు కూలీ నాలికి దొరకక సాక, వ్యవసాయం నీళ్ళు లేక, వానాకాలం హాయిగా ఒక పంట పండిపోవు హాయిగా ఇయ్యక జనాన్ని ఆగం చేసి యాసంగి శాఖ ఇవ్వకపోతే చాలా ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది రైతులు. కాబట్టి ఏది ఏమైనా సరే ఖచ్చితంగా యాసంగి ఒక పంటకు ఇవ్వాలని మేము కోరుకుంటూ, ఏ ప్రభుత్వం వచ్చినా ఇన్ని రోజులు ఇట్లా ఇబ్బందులు పడ్డోళ్ళంగా ఈసారి 2 కార్లు నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి చాలా ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఏది ఏమైనా యాసంగి ఒక పంటకు ఆరుదడికి ఒక పంటకు ఇవ్వాలని కోరుకుంటూ, సాగర్ ఎడమ కాలువ కింద రైతులెవ్వరూ పంటలు వేయొద్దని, కేవలం వర్షాధార పంటలే సాగు చేసుకోవాలని సూచించారు. దీంతో అన్నదాతలు నైరాశ్యంలో మునిగిపోయారు. సాగర్ డ్యాంలో 312 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యానికి ప్రస్తుతం 157.61 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 105.70 టీఎంసీల నీటిని కృష్ణానది యాజమాన్య బోర్డు తెలంగాణకు కేటాయించింది. ఈ నీటిని తాగునీటి అవసరాల కోసమే ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో యాసంగి సీజన్లో ఆయకట్టు కింద కాలువలకు నీరు విడుదల చేసే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు అధికారులు. నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్న ఒక రైతుని. ఈరోజు కూరగాయల మార్కెట్లో ఉన్నాం. ఈ 2వ పంటకి మరి కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు ఇయ్యనంటుంది. మరి ఈరోజు అదే ఎందుకు నీళ్ళు ఇయ్యనంటుంది అనేది ఆ ప్రభుత్వాలకే తెలవాలి. మరి అదే గడిచి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈ 2వ పంటకు మరి మేము రైతులు అడగముందుకే వారు నీరు ఇచ్చేవారు. మరి ఇట్లయితే రైతుల మీద ఎందుకు ఈ పక్షపాతాలు? మరి పంట లేకుండా ఈ రైతులు ఎట్లా బతారు? ఆత్మహత్యలు శరణం అవుతాయి. మరి దయచేసి ఏంటంటే మాకు 2వ పంట నాగార్జునసాగర్ నుంచి మరి నీళ్ళు ఇవ్వాలి. ఏని ఎడల మరి రైతాంగం మొత్తం రోడ్లెక్కి ధర్నాలు చేస్తాం. మరి ప్రభుత్వానికి ఇచ్చిన మాటలు మాత్రం నిలబెట్టుకోకపోతే మరి మా ఆత్మహత్యలకన్నా వెనకాడమని రైతులు మరి ముక్కుసూటిగా చెప్పడం జరుగుతుంది. గత 10 ఏళ్లలో ఏనాడు క్రాప్ హాలిడే అన్న పదమే వినలేదని, 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పాలనలో మళ్లీ వింటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. డెడ్ స్టోరేజ్లో తమకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్దని, రైతు ప్రయోజనాల్ని కాపాడే ధైర్యం, సాహసం, తెగువ కేవలం కేసీఆర్కు మాత్రమే ఉన్నదని అంటున్నారు. ప్రభుత్వ ప్రకటనతో చేసేదేమీ లేక భూముల్ని పడావు పెట్టుకుంటున్నారు. బోర్లు, బావులు ఉన్న చోట రైతులు సాగు కొనసాగిస్తున్నారు. కొందరు రైతులు పోసుకున్న నార్లను ధ్వంసం చేసుకుంటున్నారు.
సాగునీరు లేకపోతే పంటలు ఎలా పండిస్తామంటూ వాపోతున్నారు.